చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? వెళ్ళిన పని పూర్తి చేసుకొని రావాలి కదా. వాడు కచ్చి కడితే ఖచ్చితంగా పని పూర్తి చేసుకొస్తాడు. సామదాన భేద దండోపాయాలతో ఎలా అయినా దాన్ని ఒప్పించి ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకొని వస్తాడు. గుణా గుణా, ఏమింది తమ్ముడు? ఒప్పుకుందా? ఒప్పించావా? నీ పెళ్లికి అడ్డురానని, దానికి ఎలాంటి అభ్యంతరం లేదని అగ్రిమెంట్ ఏమన్నా చేసుకొని వచ్చావా? ఇక మనం నిరభ్యంతరంగా పెళ్లి పనులు చేసుకోవచ్చా? లేదక్కా, వెళ్ళిన పని కాలేదు. అదేంట్రా అలా అంటున్నావు? ఆవిడ గారి మొండితనం మనకు తెలియంది కాదు. అప్పటి పొగరు తగ్గలేదు, ఆ మొండితనము తగ్గలేదు. ఏళ్లు మీద పడ్డ కొద్దీ మూర్ఖత్వం పెరిగింది. నేను ఎన్ని రకాలుగా చెప్పి చూసినా ఆర్గ్యూ చేసింది, మ్యాడ్ వర్డ్స్ గా మాట్లాడుతుంది. ఆవిడ గారి పిల్లల్ని నా పిల్లలను ఒప్పుకునేదాకా తను ఎలాంటి అగ్రిమెంట్ మీద సంతకం చేయనంది. ఎన్ని రకాలుగా చెప్పి చూసినా తను ఆ మాట మీదే ఉండి భీష్మించుకొని కూర్చుంది. ఎలా నువ్వు నన్ను కాదని పెళ్లి చేసుకుంటావో చూస్తానంది. అవసరమైతే కోర్టు కీడుస్తానంది. అంతకి తెగబడిందా? తెగబట్టం కాదు, తెగించి తెగేసి చెప్పింది. నువ్వన్నావు కదా, ఏ రీజన్స్తో అది పెళ్లి ఆపుతుంది, నీ పిల్లల్ని అనడానికి ఏ సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయని. నువ్వన్న మాటలే గుర్తొచ్చాయి. అందుకే నేను అదే ప్రశ్న జనని ముందుంచాను. నువ్వు ఏమడిగినా నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు, కానీ నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. ఆ పిల్లలు నీ పిల్లలే అని పట్టుబట్టింది. శత విధాలుగా ప్రయత్నం చేశాను, శతముండిగా నిలబడింది. అందుకే ఫైనల్గా ఒక ప్రపోజల్ పెట్టాను. ఏం ప్రపోజల్ రా? వాళ్ళు నా పిల్లలే అంటానికి ఏంటి ఆధారం? డిఎన్ఏ టెస్ట్కి నిలబడతావా అని ప్రశ్నించాను. నువ్వు ఆ టెస్ట్కి ముందుకు రాకపోతే నా పెళ్లికి అడ్డు రావద్దని వార్నింగ్ ఇచ్చాను. ఆ టెస్ట్కి నా పెళ్లికి ముడిపెట్టి నిలదీశాను. ఏంటి డిఎన్ఏ టెస్ట్ ప్రపోజల్ పెట్టావా? అవునక్క, ఏ తప్పేముంది? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావక్క? నిజంగా వాళ్ళు నా పిల్లలే అయితే తను ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్కి రావాలి కదా. తను వెనక్కి తగ్గితే వేరే వాళ్ళ పిల్లలనే కదా అర్థం. అలాంటప్పుడు తను నాకు అడ్డొచ్చే ప్రసక్తి ఉండదు కదా. లేదు, తను నీతిమంతురాలు, నిజాయితీపర్రాలైతే డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది. అప్పుడు నా పిల్లలే అని ఒప్పుకోవచ్చు, ఏ గొడవ ఉండదు. లేదు, నెగిటివ్గా వస్తే జనని తప్పు చేసినట్టు పట్టుబడుతుంది. నువ్వన్నట్టు ఆవిడ వేరే వాళ్లతో సంబంధాలు పెట్టుకుని ఉంటే ఇంకా టెస్ట్కి ముందుకు రాదు. ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకోవడానికి ప్రొసీడ్ అవ్వదు. అప్పుడు నా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదని అగ్రిమెంట్కి వస్తుంది. పిచ్చి విధవా, వాళ్ళు నీ పిల్లలేరా? టెస్ట్ రిజల్ట్ వస్తే దాని పిల్లల్ని అంగీకరించక తప్పదు. ఏమక్కా, నేను చేసింది తప్పంటావా? లేదురా, నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు. జనని, గుణ ఏదో కోపంతో ఆవేశంతో ఒక మాట జారాడే అనుకో. నువ్వు కూడా ఎందుకే అంత పౌరుషానికి వెళ్ళడం? టెస్ట్లు అగ్రిమెంట్లకి సిద్ధం అన్నట్టుగా ఎందుకు ప్రవర్తించడం చెప్పు. ఇంకా దేనికోసం ఓపిక పట్టాలమ్మా? ఏం మిగిలిందని ఆశపడాలమ్మా? మాటలతో మనసును చంపేశాడు.
అపనమ్మకంతో జీవోత్సవాన్ని చేశాడు. ఆ వ్యక్తి ఏంటో, వ్యక్తిత్వం ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో నిలబడేలా చేశాడు. బ్రతుకు పంచుకున్న దాంతో DNA టెస్ట్కి రెడీయా అన్నప్పుడు నా నెత్తిన పెట్రోల్ పోసి దహించేసినట్టుగా ఫీల్ అయ్యాను. నా అంతరాత్మ నన్ను ఇంకా నువ్వెందుకే బ్రతుకున్నావు, అవసరమా ఈ బ్రతుకని ప్రశ్నించిందమ్మా. నేనేం భయపడలేదు. నా మీద నాకే అసహ్యం వేసింది. ఓ భర్త ఒక భార్యను అలా అడిగిన తర్వాత ఇంకా దేనికోసం అమ్మ వెనకడ్డాం. ఆత్మాభిమానాన్ని అహంకారం అన్నాడు, పొగరన్నాడు, ఈగో అన్నాడు. అపార్థమని సరిదిద్దుకున్నాను. ఆఖరికి పిల్లల విషయంలో నన్ను నీచురాలుగా వేలెత్తి చూపిస్తాడా? రహస్యాలకు రిపోర్ట్లు సాక్ష్యాలు అవుతాయా అమ్మా? అది కాదే, పరిస్థితి ఇలా అయిపోయిందేంటి? ఆశ చేజారిపోతుందా అని బాధగా ఉంది. ఆశ, ఆశ, అవునమ్మా, ఆశ. ఏళ్ల తరబడి నీకు చెప్పకపోయినా నా మనసులో దాచుకున్న ఓ చిన్న ఆశ ఎప్పుడో ఒకప్పుడు తను తారసపడినప్పుడా మన పిల్లలండి అని పరిచయం చేస్తూ అతనికి దగ్గర అవ్వాలనుకున్నాను. నిన్న ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు నా ప్లాన్ సక్సెస్ అంటూ పగలబడి నవ్వావు. ఇప్పుడు చూడు, నీ అంచనాలన్నీ తారుమారు చేస్తూ గుణ వేరే ప్రపోజల్ ఆమె ముందుంచాడు. నిజంగా డిఎన్ఏకి వెళ్తే వాళ్ళు గుణ పిల్లలే అని బయటపడిపోతుంది కదా, అప్పుడేం చేస్తావు? గుణ మరి కాసేపట్లో ఆ అగ్రిమెంట్ కోసం బయలుదేరుతాడు. అప్పుడు ఎలా ఆపుతావు? గుణ ఇప్పుడు ప్రెస్టేజ్ గానే తీసుకుంటాడు. ఈ ప్రాబ్లం ఇప్పటితో అటో ఇటో తేలిపోవాలనే డెసిషన్కి వచ్చాడు. ఇంకా నువ్వు చేయగలిగిందే ఉంది? నువ్వు మరీ అంత కంగారు పడాల్సిన పనేం లేదు. మ్యాటర్ అంత దాకా రానివ్వను. అగ్రిమెంట్ సంతకాలనే దానికి ఏదో ఒక విధంగా బ్రేక్ వేస్తాను. ఎలా వేస్తావు? ఆయన అక్కడికి వెళ్తాడు, నువ్విక్కడుండి ఏం చేస్తావు? అదే మరి, ఈసారి నా తమ్ముణ్ణి ఒక్కడ్నే అక్కడికి వెళ్ళనివ్వను.